ప్రియులారా, ఈ పరిశుద్ధమైన సాయంకాల సమయమున ప్రభు సన్నిధికి వచ్చిన మీకు అందరికీ వందనములు. ఈరోజు మన జీవితాలకు గొప్ప ప్రోత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపేటటువంటి అద్భుతమైన అంశాన్ని దానియేలు గ్రంథము నుండి ధ్యానించుకుందాం. విశ్వాసపు విజయం, భయములేని జీవితం. మిత్రమా, ఈ లోకములో ఎన్నో భయాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించిన భయం, ఆరోగ్యం గురించిన భయం, ఆర్థిక సమస్యల గురించిన భయం, మనుషుల గురించిన భయం. అయితే బైబిల్లో దేవుడు మనకు ఒక ధైర్యమైన జీవితాన్ని వాగ్దానము చేశాడు. మనం ముందున్న ప్రతి సవాలును జయించగల శక్తిని ఇచ్చాడు. దీనికి సాక్ష్యంగా దానియేలు జీవితం ఒక గొప్ప ఉదాహరణ. దానియేలు 6:10లో ఇలా వ్రాయబడి ఉంది: దానియేలు ఆ సంగతి తెలుసుకున్నప్పుడు తన ఇంటికి పోయి తన గదిలో యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉండగా తాను పూర్వము చేయిచూ వచ్చిన ప్రకారము ముమ్మారు మోకాళ్ళుని తన దేవుని ప్రార్థించి ఆయనను స్తుతించెను. దీనికి ముందు ఏమి జరిగిందో మనకు తెలుసు కదా. దానియేలును సింహాల బోనులోకి విసిరేయాలని నిర్ణయించారు. ప్రార్థించకూడదని రాజు శాసనం చేశాడు. అయినప్పటికీ దానియేలు భయపడలేదు. రాజు ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకే లోబడ్డాడు. తన కిటికీలు తెరిచి తాను పూర్వం చేస్తున్నట్లే ముమ్మారు మోకరించి ప్రార్థించాడు. అదే అతని విశ్వాసం, అదే అతని భయములేని జీవితం. దేవుడు అతని సింహాల నోట నుండి రక్షించాడు, సింహాల నోళ్లను మూసివేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. ఆమేన్. మిత్రమా, దానియేలుకు వచ్చిన సవాలు మన జీవితంలో వచ్చే దానికంటే గొప్పదేమీ కాదు. మనకు ఏ సమస్య వచ్చినా అది సింహాల బోను వంటిదే. మనకు అనారోగ్యం వస్తే అది ఒక సింహంలా మనల్ని మింగివేయాలని చూస్తుంది. మనకు ఆర్థిక కష్టాలు వస్తే అది ఒక సింహంలా మనల్ని భయపెడుతుంది. కానీ మన దేవుడు దానియేలు దేవుడు. మన విశ్వాసం సజీవమైనదైతే ఆయన మన ప్రతి సింహపు నోరును మూసివేస్తాడు. ఇర్మియా 29:11లో దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు: నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఒక చిన్న ఉపమానం. ఒక చిన్న పక్షి తుఫాను వస్తుందని తెలిసినప్పుడు భయపడదట. అది తన గూటిలో మరింత గట్టిగా అతుక్కుంటుందట. దాని విశ్వాసం ఏమిటంటే ఆ గూడుకు ఉన్న బలం. తుఫాను కూడా ఆ గూడును ఏమీ చేయలేదు. మన గూడు ఎవరు? మన ఆశ్రయం ఎవరు? యేసుక్రీస్తే. మనం ఆయనలో గట్టిగా అతుక్కుని ఉంటే ఏ తుఫాను, ఏ సింహం మనకేమీ చేయలేదు. కీర్తనలు 46:1లో దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ప్రభువా, నా జీవితంలో ఇది అసాధ్యమని అనుకుంటున్నావా? నీ వ్యాధి నయం కాదు అనుకుంటున్నారా? మీ కుటుంబ సమస్యలు తీరవా అనుకుంటున్నారా? దానియేలును జ్ఞాపకం చేసుకోండి. అతడు విశ్వాసం ఉంచాడు, దేవుడు కార్యాలు చేశాడు. ఫిలిప్పీయులు 4:13లో నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ వాగ్దానం నీకోసమే. మిత్రమా, భయం అనేది దేవుని నుండి కాదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఆత్మ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. 2 తిమోతి 1:7. ఈరోజు నీవు ఏ భయముతో ఉన్నా నీ విశ్వాసము ద్వారా దానిని జయించవచ్చు. దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థించు, ఆయన సన్నిధిలో గడుపు. అప్పుడు నీ పాత భయాలన్నీ పోయి దానియేలు వలె నువ్వు కూడా విజయం సాధిస్తావు. నీ జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. నీ సింహాల నోళ్లను మూసివేస్తాడు. ఆమేన్. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. దానియేలు జీవితం నుండి మేము నేర్చుకున్న పాఠాన్ని మా హృదయాలలో భద్రపరచము. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని, ప్రతి సింహపు నోరును యేసు నామములో మూసివేయండి. దేవా, మా విశ్వాసాన్ని బలపరచండి. నీ యందు సంపూర్ణ నమ్మకముతో జీవించడానికి మాకు సహాయము చేయండి. నీ బలమైన హస్తాలతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ నైట్.